హలో అండి. వెల్కమ్ టు సరిత తెలుగింటి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లక్షవారం ఉదయం నుంచి తెల్లవారి శుక్రవారం వరకు కూడా నా పూజా పనులన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లక్షవారం ఉదయాన్నే ఇంకా వంట చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంక ఇంట్లో పనులన్నీ కూడా చూసుకొని తలారా స్నానం చేసి ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను. ముందైతే స్టవ్ గట్ట క్లీన్ చేసేసుకొని ఇంకా తడిగుడ్లు అవి పెట్టేసుకొని ఇల్లు క్లీన్ చేసుకున్నా. తర్వాత రైతు బజార్కి వెళ్ళి పూజా సామాన్లు అన్ని కూడా తెచ్చుకున్నాను. ఇంకా తెల్లవారు శుక్రవారం అంతా హడావిడిగా ఉంటదని చెప్పేసి అన్ని కూడా విడివిడిగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందైతే పూజకి కావాల్సిన ఇత్తడి సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత దేవుడి మందిరం కూడా క్లీన్ చేసేసుకొని దేవుడి పటాలకి ఇంకా పూజా సామాన్లకు కూడా బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా తెల్లవారు వ్రతానికి పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందే పీఠం అయితే నీళ్ళల్లో కడిగేసి పక్కన పెట్టాను. అది ఆరిన తర్వాత పసుపు అది రాసేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. ఇవన్నీ తెల్లవారే చెయ్యాలంటే చాలా హడావిడిగా ఉంటది, అందుకని చెప్పేసి ముందు రోజే అన్ని రెడీగా పెట్టుకుని ఉంచుకుంటాను. ఇంకా అమ్మవారిని అలంకరించడానికి అయితే ఈ చీర తీసుకున్నాను. నేనైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని ఇలాగే అలంకరించుకుంటున్నాను చీర కట్టి. అంతకు ముందు అయితే మామూలుగా కలసం పెట్టి చేసుకునేదాన్ని. ఇంక ఇప్పుడు అమ్మవారిని కూడా ఇంకెలా నిండుగా అలంకరించుకొని చేసుకుంటున్నా. నేను అమ్మవారిని పెట్టుకుందాం అనుకున్నప్పుడే అంటే 5 సంవత్సరాల క్రితమే అమ్మవారికి కావాల్సిన సామాన్లన్నీ కూడా కొనుక్కొని పక్కన పెట్టాను. ఆ సామాన్లు పూజ అవగానే క్లీన్ చేసేసి ఒక బాక్స్ లో దాచుకుంటాను. మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి అవి బయటికి తీస్తా. ఇంకా అమ్మవారికి అయితే అవే అలంకరించుకుంటాను. అమ్మవారికి చీర కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. అదే రోజు అంటే వంటలు అన్ని ఒకేసారి అవ్వవు కదా, అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే గుమ్మవది కడిగేసుకొని ముగ్గులు పెట్టుకుంటున్నాను. నాకు ఇంటిని క్లీన్ గా ఉంచుకోవడం అన్నా పూజలన్నా ముగ్గులన్నా చాలా ఇష్టం అండి. మంచి ఇంట్రెస్ట్ గా చేసుకుంటాను. ఇంకా ఇల్లంతా కూడా ముగ్గులతో నింపుకుంటాను. పండగలప్పుడే కాదు, ప్రతి శుక్రవారం కూడా మా ఇల్లు ఇలానే ఉంటది. కాకపోతే పండగలకు కొంచెం స్పెషల్ ముగ్గులు అయితే వేసుకుంటా. ఇంకా ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత తులసమ్మను కూడా ఒకేసారి అలంకరించేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ సిద్ధం చేసుకుని పడుకునేసరికి రాత్రి 10:30 అయ్యింది. ఇంకా తెల్లవారి 4 గంటలకైతే అలారం పెట్టుకున్నా. 4 గంటల కన్నా ముందే మేలుకు వచ్చేసింది. అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లారిద్దా అని చూసుకుంటూనే ఉన్నాను. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు అయినా లెగిసి ఉంటాను. ఇంకా పొద్దున్నే లెగిసి తలారా స్నానం చేసి వచ్చిన తర్వాత ముందైతే ప్రసాదాలకి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నా. పులిహోరకి రైస్ పొయ్యి మీద పెట్టేసి బూర్లకేమో పప్పు పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా ముందైతే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటున్నా. ఈ లోపు అవి ఉడుకుతూ ఉంటాయి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయిపోయిన తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను. అమ్మవారికి ఇంకా 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకుందాము అనుకున్నాను. ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఒక పక్కనేమో పులిహోర అవుతుంది. దద్దోజనానికి కూడా పక్కన పెట్టాను. ఇంకా పరమాన్నం కూడా వండేశాను. తాలింపు వేసేసాను శనగల్ని, గారెలు, పూర్ణం బూర్లు, రవ్వ కేసరి, ఇంకా అన్ని వంటలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మొన్న నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను అని చెప్పేసి షార్ట్ వీడియో పెట్టాను కదా, ఈ శారీ మీద బ్లౌజేనండి అది. శారీ ఎలా ఉంది కామెంట్స్ లో చెప్పండి. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ అయితే చాలా బాగా జరిగింది. ఈ వరలక్ష్మి వ్రతం అనేది అమ్మ వాళ్ళకి లేదు గాని మా అత్తయ్య గారు మాత్రం చేస్తారు. ఇంకా నాకు పెళ్ళయిన దగ్గర నుంచి కూడా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు కూడా ఆపలేదు. ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూగా చేసుకుంటూనే ఉన్నాను. ఇంకా నేను ఏ పూజలైనా సరే చాలా భక్తిగా చేసుకుంటా. ఇంకా ప్రతిరోజు సాయం చేయకపోయినా ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడైతే మా ఆయన పిల్లలు మాత్రం చాలా బాగా సాయం చేస్తారు నాకు. ఇంకా నేను అమ్మవారికి పెట్టేవన్నీ కూడా అమ్మవారి గురించి దాచుకున్నవే. ప్రతి సంవత్సరం కూడా ఇవే అమ్మవారికి పెడుతూ ఉంటాను. ఇంకా మొత్తానికైతే అమ్మవారిని ఇంక ఇలా అలంకరించుకున్నా. నాకైతే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మని చూస్తుంటే ఆ అమ్మే వచ్చి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుందేమో అనిపిస్తూ ఉంటది. ఇంకా అలా చూసుకుంటూనే ఉండబుద్ధి అవుతుంది. అంత నిండుగా ఉంటారు. ఎందుకో తెలీదు పూజ చేస్తున్న
చూస్తున్నంతసేపు కూడా అమ్మ నా వైపే చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. నేను కూడా ఇంకా అమ్మని చూసుకుంటూ అలా ఉండిపోతాను. ఇంకా అమ్మని రెడీ చేసేసుకున్న తర్వాత పైన దేవుడి ఫోటోలు కూడా పీఠం మీదే పెట్టేసుకున్నాను. ఎవరికి ఏ లోటు లేకుండా చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫోటోలన్నీ కూడా కింద పెట్టుకున్నా. ఇంకా వినాయకుడిని అయితే బియ్యంలో కూర్చోబెట్టాను. బియ్యంలో కూర్చోబెట్టి వినాయకుడిని కూడా ఇంకా పీఠం మీదే పెట్టుకున్నాను. ఇంకా అన్నపూర్ణేశ్వరిని కూడా కింద పీఠం మీదే పెట్టేసుకున్నా. అమ్మవారి దగ్గర పెట్టిన ఏనుగులు మా దగ్గర ప్రతి సంవత్సరం కూడా పోలమాంబ అమ్మవారి జాతర అవుతుంది అనమాట. ఇంకా అక్కడ తీసుకున్నాను. ఆ ఏనుగులే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి అయితే ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరించుకుంటా. ఇంకా అక్కడ పెట్టిన గిన్నెలును ఆ దీపం కుందులు మొన్న చెప్పాను కదా వీడియోలో, ఇన్స్టాల్లో తీసుకున్నానని చెప్పేసి ఇంకా అవేమో ఇంకెక్కడ పెట్టేసి ప్రసాదాలు అవి పెట్టుకుంటాను. ఇంకా అమ్మవారి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత లైవ్ అయితే పెట్టాను నిన్న. ఎందుకో తెలీదు లైవ్ లో మాట్లాడడానికి అయితే చాలా టెన్షన్ వచ్చేసింది. ఏం మాట్లాడానో నాకే అర్థం అవ్వలేదు. కాకపోతే నేను పూజ ఎలా చేసుకున్నాను, ఏమేం పెట్టుకున్నాను అనేది కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను. లైవ్ పెడదామని చెప్పేసి ముందే చెప్దాము అనుకున్నా, కానీ లైవ్ పెడతానా లేదో అనే డౌట్ తోటే మీకైతే ముందుగా చెప్పలేదు. ముందు చెప్పుంటే బాగుండేమో, ఎవరైనా లైవ్ లోకి వచ్చేవాళ్ళు. ఇంకా అమ్మ ఆశీస్సులతో ఏదైతే అది అయ్యిందని చెప్పేసి నిన్నైతే లైవ్ స్టార్ట్ చేశాను. కొంచెం పర్లేదు బానే చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి లైవ్ వీడియో చూడండి. అమ్మవారి పీఠం ఎప్పుడూ కూడా అదే ఉండేది, కానీ ఈసారి అయితే కొత్తగా ఈ మెట్లు అయితే పెట్టుకున్నా. ఇంక ఈ మెట్ల మీదే కలసం కూడా ఏర్పాటు చేసేసుకుంటున్నా. కలసం కూడా పెట్టేసుకొని అమ్మవారికి ప్రసాదాలు, పళ్ళు, పలహారాలు అన్ని కూడా ఇంకెక్కడే ఏర్పాటు చేసుకున్నాను. అంతకు ముందు సంవత్సరం అయితే కిందన పేపర్లు గాని చాప గాని వేసి కిందన పెట్టేదాన్ని. ఇంక ఈ సంవత్సరం అయితే ఈ మెట్లు ఇలా పెట్టుకున్నాను. పువ్వులు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. పువ్వుల రేట్లు తెలిసిందే కదా, పండగలు వచ్చినాయి అంటే ఎంతెంత రేట్లు పెరిగిపోతాయో. అందుకని చెప్పేసి పువ్వుల దండలు పెద్దగా ఏం తీసుకోలేదు. ఉన్న వాటితోటి ఇంకెలా అలంకరించుకున్నా. ఇంకా మొత్తానికైతే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా బుక్ లో చూసి నేను పూజ అయితే చేసుకునేదాన్ని, బుక్ లో చూసి చదివి. ఇంకా ఈ సంవత్సరం టీవీలో మంత్రాలు పెట్టుకొని ఇంకా పంతులు గారు చెప్పే విధంగా అయితే చేసుకున్నాము. తర్వాత నేను బుక్ చదివాను. ఇంకా అమ్మవారికి నేను వండిన 9 రకాల ప్రసాదాలు, పళ్ళు, పలహారాలు కూడా ఇంక ఇలా పెట్టేసుకున్నా. పానకంతో కలిపి 9 రకాలు అయినాయి. ఇంకా మేము పూజ ఎలా చేసుకున్నాము అనేది కూడా చూడండి. ఎక్కువసేపు మాట్లాడినా వినబుద్ధి అవ్వదు కదా, ఇంక అందుకని చెప్పేసి ఇంకా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నా.
ఇంకా అందరం కూడా చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఈ సంవత్సరం అయితే పూజ చాలా బాగా అయ్యింది. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా చేశారు. పూజ అయ్యే వరకు వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా కూర్చున్నారు. ఇంకా టీవీలో మంత్రాలు పెట్టుకొని పంతులు గారు చెప్పిన విధంగానే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇంకా ముత్తైదువులకు కూడా తాంబూలాలు అయితే ఇచ్చాను. ఈసారి ఒక 5గురికి అయితే తాంబూలం ఇచ్చుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ఓకే బాయ్.